పశ్చిమ గోదావరి జిల్లాలో పేరుపాలెం గ్రామం ప్రఖ్యాతిగాంచింది. ఈ గ్రామాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాలంటున్నారు పేరుపాలెం గ్రామస్తులు. పేరుపాలెంలో శివాలయం నిర్మాణం జరిగి 315 ఏళ్లు కావడంతో జీర్ణోద్ధరణ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివాలయం నిర్మించాలని కోరారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఆలయాన్ని ఒకే రోడ్డులో ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు అందే ఫణీంద్రనాథ్ తెలిపారు. జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ మొళ్లపర్రు నుంచి నెల్లిపల్లవారిపాలెం వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నమస్కారం అండి. ఈ మంత్రి గారి దృష్టికి శివాలయంతో పాటు మదన గోపాల స్వామి టెంపుల్ కూడా ఉందండి. అది డచ్ వారి టైంలో అది చెన్నాప్రగడ వంశస్థులు భూరి విరాళంతో నిర్మించడం జరిగింది. 450 సంవత్సరాల కిందట డచ్ వారు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ పెట్టుకుని ఉండేవారు. వారు చెన్నాప్రగడ రంగారావు గారి ఫ్యామిలీతోటి కొంచెం ఫ్రెండ్షిప్గా ఉండడం వలన ఇక్కడ మదన గోపాల స్వామి టెంపుల్ నిర్మాణ ఆవశ్యకత గురించి వారు డచ్ వారితోటి సూచించడం, అలాగే అక్కడ పెద్ద గ్రానైట్ స్టోన్ తోటి మనం అదంతా కూడా పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. 44 ఎకరాల భూమి దానికి ఆలయానికి సంబంధించి వారు దానం ఇవ్వటం జరిగిందండి దేవాలయానికి. అది అంతా కూడా చాలా విలువైన భూమి. కొంత ప్రాంతం ఒక 7 ఎకరాలు, సుమారు 7 ఎకరాల 60 సెంట్లు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి డబ్బు కట్టి అది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. చాలా కుటుంబాలు అక్కడ ఉన్నాయి. చాలా వాల్యుబుల్ ల్యాండ్ అనేది మామిడి తోటలు, సపోటా తోటలతోటి ఉంది. అదంతా కూడా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా అది దానికి న్యాయం చేయమని, అలాగే ఆలయ దీపదూప నైవేద్యాలకి తోడ్పాటును అందించమని కలెక్టర్ గారికి నివేదించడం జరిగిందండి. దాన్ని కూడా సర్వే చేశారు. అవన్నీ కూడా ఆలయ అభివృద్ధికి కమిషనర్ గారితో మాట్లాడి, ఎండోమెంట్స్ కమిషనర్ గారితో మాట్లాడి తోడ్పాటును అందిస్తారని మంత్రి గారు విన్నపంతో మేము చేసిన విన్నపానికి కలెక్టర్ గారు స్పందించి తక్షణం యాక్షన్ తీసుకున్నారు. అవన్నీ కూడా మాకు ఏర్పాటు చేయించవలసిందిగా కోరుతున్నాం.